వెంకటాచలం అనే వ్యక్తి పరమాచార్య స్వామివారి భక్తుడు. ఆయన ప్రతి సంవత్సరం కంచికి వచ్చి స్వామివారికి భిక్షావందనం సమర్పిస్తూ ఉండేవాడు. ఒకసారి భిక్షావందనానికి వచ్చినప్పుడు స్వామివారు, వెంకటాచలం, నువ్వు భిక్షావందనానికి వచ్చే ప్రతిసారి కొన్ని తాళిబొట్లు తెస్తూ ఉండు అన్నారు. వెంకటాచలం మనసులో అదెలా సాధ్యం? ఒక్కొక్క శాఖ వారికి ఒక్కో రకం తాళిబొట్లు ఉంటాయి. నేను ఏవి తేవాలి అన్న ఆలోచన మనసులోకి రావటమే ఆలస్యం. స్వామివారు అతన్ని చూస్తూ, ఏ శాఖ వారి బొట్లు తేవాలి అన్న నీ సందేహం, ఏదైనా పర్వాలేదు అన్నారు. తన మనసులోని భావాన్ని ఇట్టే కనిపెట్టిన స్వామివారికి నమస్కరించి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఇది జరిగి 3 ఏళ్లు గడిచిపోయాయి. స్వామివారి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. ఆ సంవత్సరం భక్తులు దర్శనానికి అధికంగా వచ్చారు. వెంకటాచలం దర్శనం క్యూలో ఉన్నవారిని గమనిస్తున్నాడు. ఒక పేద ముత్తైదువ స్వామివారికి ఏదో మనవి చేసుకుంటోంది. వరుసలో వెంకటాచలం వంతు రాగానే, పెరియవా, మీ ఆదేశం ప్రకారం తాళిబొట్లు తెచ్చాను అన్నాడు. స్వామివారు ముత్తైదువును చూపుతూ, మీరు తెచ్చిన తాళిబొట్టు ఈమెకు ఇవ్వండి, ఈమె కుమార్తె వివాహమట అని అన్నారు. వెంకటాచలం హృదయం ఆత్రుతతో నిండిపోయింది. సరైన సమయంలో సరైన స్థలంలో ఎలాంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా యోగ్యుడైన వారికి దానం చేయటమే సాత్విక దానంగా వ్యవహరించబడుతుంది అన్న గీతావాక్యాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. శ్రీమాత్రే నమః.